టీ20 ఫార్మాట్ టెస్ట్ ఫార్మాట్ కి రోహిత్ శర్మ అయితే రిటైర్మెంట్ ఇచ్చిండు. కానీ వన్డే ఫార్మాట్ కి రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇవ్వలే. ఎందుకంటే తన లక్ష్యం ఏంది? వన్డే ఫార్మాట్ లో మ్యాచ్ గెలవడం వరల్డ్ కప్ లో. అందుకే రిటైర్మెంట్ ఇవ్వలేదు. ఇద్దరు విరాట్ కోహ్లీ ఇవ్వలేదు, రోహిత్ శర్మ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతానికి సెలెక్టర్స్ అందరూ కూడా రోహిత్ శర్మ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చేశారు. పెద్ద షాక్. అదేంటంటే శుభ్మన్ గిల్ ని కెప్టెన్సీగా సెలెక్ట్ చేయడం. అయితే ఒకప్పుడు టీంలో నుంచి ఏ ప్లేయర్‌ని తీసేయాలన్నా, ఏ ప్లేయర్‌ని పెట్టుకోవాలన్నా ఒక సెలెక్టర్ ఆలోచించేవాడు. ఎందుకంటే దానికి రీజన్ వచ్చేసి ఎంఎస్ ధోని. ఎంఎస్ ధోని చెప్పిన ప్లేయర్ కన్ఫర్మ్‌గా అయితే టీంలో ఉండేవాళ్ళు. అందులో కన్ఫర్మ్ ప్లేయర్ ఎవరంటే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. వీళ్ళిద్దరిని మంచిగా బ్యాకప్ చేసిన ప్లేయర్ ఎంఎస్ ధోని. అయితే ఆస్ట్రేలియా టూర్ కోసం 2011లో విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఇంతకుముందు మ్యాచ్లో రన్స్ రాలేదు. కాబట్టి మహీందర్ అమర్నాథ్ బీసీసీఐ సెలెక్టర్ ఎంఎస్ ధోని దగ్గరికి వెళ్ళి విరాట్ కోహ్లీ బ్యాట్ నుంచి ఎలాంటి రన్స్ రాలేదు. కాబట్టి విరాట్ కోహ్లీని వదిలేసి వేరే ప్లేయర్ని సెలెక్ట్ చేద్దామని ఎంఎస్ ధోని దగ్గర అంటే ఎంఎస్ ధోని డ్రాప్ చేస్తాడు. ఎవరిని డ్రాప్ చేస్తాడు? విరాట్ కోహ్లీని కాదు, సెలెక్టర్ని. కానీ ప్రస్తుతం బీసీసీఐ సెలెక్షన్ ప్రాసెస్ అయితే అలా లేదు. మొత్తం చేంజ్ అయిపోయింది. ఎంత మంచిగా ఆడినా నెక్స్ట్ మ్యాచ్ చాయిస్ ఉంటుందో ఉండదో తెలియదు. అండ్ ఎంత మంచి కెప్టెన్సీ చేసినా నెక్స్ట్ మ్యాచ్లో నువ్వు కెప్టెన్గా ఉంటావో లేదో తెలియదు. ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి.